హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీని చేసుకుందామండి. పప్పన్నం, సాంబార్ అన్నం, రసం అన్నానికి సైడ్ డిష్గా ఈ ఎగ్ కర్రీ ఇలా కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తమిళనాడు రెసిపీ అండి. మీ అందరి కోసం నేను చేసి చూపిస్తాను. దీనిని తమిళ్లో ముట్టతొక్కు అని పిలుస్తారు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ బద్దం మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 8 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పై పొట్టు తీసి చిన్న చిన్న పలుకులుగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ ముందుగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 కప్పుల నిండుగా ఉల్లిపాయలని వేసుకుంటున్నానండి. ఇలా మెజర్ కప్సే కాకుండా మన ఇంట్లో చిన్న కోప గిన్నె లాంటివి ఉంటాయి కదా, ఆ కప్పు కొలతలతో తీసుకోవచ్చు. ఇప్పుడు తాలింపంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వటానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఉప్పు అంతా కూడా బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపాక ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి 10 నిమిషాల వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ఫ్రై అయ్యేలోపు 4 కోడిగుడ్లను తీసుకొని ఈ గిన్నెలో పెట్టి ఎగ్ మునిగేలా 1 గ్లాస్ నిండుగా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మరొక పొయ్యి పైన పెట్టి 10 నిమిషాల వరకు గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. అలా 10 నిమిషాలు కోడిగుడ్లు ఉడికిన తర్వాత కోడిగుడ్లు పైన ఉన్న పై తోలుని మొత్తం ఈ విధంగా తీసేయండి. ఇప్పుడు కత్తితో కోడిగుడ్లకి 3 వైపులా ఇలా కట్ చేసి ఉంచండి. ఇలా చేసిన తర్వాత 10 నిమిషాల నుండి ఉల్లిపాయ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటున్నాం కదా. ఇప్పుడు కడాయి పైన మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ అంతా మంచిగా ఉడికిపోయింది కదా. ఒకసారి అన్నిటినీ బాగా కలిపి ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, మనం ముందుగా ఉల్లిపాయ ఫ్రై అవ్వటానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం కదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే కారం 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని ఎక్కువ యాడ్ చేయడమైనా లేదంటే తగ్గించడమైనా చేయండి. ఇప్పుడు అన్ని పదార్థాలంతా సమానంగా కలిసేలా బాగా కలుపుకొని ప్యాన్ పైన మూత పెట్టి 5 నిమిషాల వరకు పచ్చి వాసన అంతా పోయేలా మగ్గించుకోవాలి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, నూనె అంతా సపరేట్ అయ్యి పైకి తేలినట్లుంది కదా. ఇప్పుడు ఒకసారి ఈ కర్రీని బాగా కలుపుకున్నాక అందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ కర్రీలోనికి వేసుకుందాం. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఎగ్స్కి మసాలా అంతా బాగా పట్టేలా మరొకసారి బాగా కలిపి 2 నిమిషాల వరకు ఉంచి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కోడిగుడ్ల కూరని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవడమే. అంతేనండి, రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ. నేను మీకు ముందుగా చెప్పాను కదా, ఇది తమిళనాడు రెసిపీ అని. దీనిని ముట్టతొక్కు అని పిలుస్తారు. చూడటానికి చాలా బాగుంది కదా. అలాగే వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. అలాగే ఈ ఎగ్ కర్రీ సైడ్ డిష్గా సాంబార్ అన్నానికి బాగుంటుంది, రసం అన్నానికి బాగుంటుంది, చపాతీకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.